అబద్ధం ఈ లోపు ఆరులు చుట్టొస్తుంది అనేది అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. ముందు మనకు కావలసిన వాళ్ళ గురించి ఎగ్జాగరేటెడ్ పబ్లిసిటీ, మనకి నచ్చని వాళ్ళ గురించి ఒక నెగిటివ్ ప్రచారమే జర్నలిజానికి శాపం అని కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి ఆంధ్రజ్యోతి ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తే మనకు ఐడియా ఉంటుంది. ఆంధ్రాలో ఎయిర్పోర్ట్లన్నీ నిండిపోతున్నాయి, జనాలు ఖాళీ లేదు అన్నటువంటిది. నేను అంతకుముందు కూడా చెప్పాను. నేను గతంలో ఫ్లైట్లు ఎక్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఏంది ఎయిర్పోర్ట్ల ఇది చివరికి ఎర్ర బస్సులాగా తయారైపోయిన ఎయిర్పోర్ట్లు అన్నీ నిండిపోయినాయి. అది అక్కడ నిండుగానే కనబడుతున్నాయి, ఇక్కడ నిండుగానే కనబడుతున్నాయి. వీళ్ళుంటేనే వస్తున్నారు, అందరూ ఫ్లైట్లు ఎక్కుతున్నారంటే తెలుగుదేశం ఉంటేనే ఫ్లైట్లు ఎక్కుతారు, అంతకుముందు ఫ్లైట్లు ఎవరు ఎక్కలేదు అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొచ్చింది. బట్ వీళ్ళ వార్తల్లోని డొల్లతనం ఎంత అంటే పార్లమెంట్ సాక్షిగా బయటపడినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్ట్లు ప్రస్తుతం 52% వార్షిక సామర్థ్యంతో నడుస్తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్ చెప్పాడు. 2024 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఎయిర్పోర్ట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 10.17 మిలియన్లు ఉంటే 23-24లో 5.25 మిలియన్ల మంది మాత్రం ప్రయాణించారు. అంటే సగం మంది మాత్రమే ప్రయాణించారు. అంటే అంత ఎగబడి ఉన్నట్ట. విజయవాడ ఎయిర్పోర్టు ఫుల్ రష్, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఫుల్ రష్, తిరుపతి ఎయిర్పోర్ట్ ఫుల్ రష్, నో డౌట్. కడప, రాజమండ్రి, కర్నూలు ఇట్లాంటి వాటిట్లో ఎంత మేర ఉంటున్నారు అంటే 100 కావాలనుకుంటే 10, 20, 30. రాజమండ్రి కొంచెం బెటర్ వీటితో పోల్చుకుంటే కనుక, మిగతా వాటిట్లో తక్కువ ఉంటారు. ఇక్కడ సగటు లెక్కేస్తారు కదా, లెక్కేసినప్పుడు ఇది. కాబట్టి ఆల్రెడీ వస్తున్నటువంటి జనాల్ని మా వాళ్ళు వస్తేనే వచ్చారు, అంత ముందోళ్ళు ఉంటే రాలేదు అనేటటువంటి ప్రచారాలు అనవసరం. ఖచ్చితంగా ఇప్పుడు మధ్యతరగతిలో ఫ్లైట్లకి ఇంట్రెస్ట్ చూపించడం ఎక్కువైంది. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలంటే 4.5 గంటల పాటు. అదే సందర్భంలో దానికంటే ఫ్లైట్కి వెళ్ళడం బెటరు అని ఇదివరకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుంది, విజయవాడ నుంచి గన్నవరం పోవడానికి 1 గంట, అదే సందర్భంలో ఆ బోర్డింగ్ ఇదంతా 1 గంట, అక్కడ మళ్ళీ శంషాబాద్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఊళ్ళో బయటికి రావడానికి 1 గంట, అక్కడి నుంచి ఊళ్ళోకి రావడానికి 1 గంట, 4 గంటలు ఇక్కడే సరిపోతుంది. అంటే ఆ టైం ఏం కలిసి రావట్లేదు. కాబట్టి ఫ్లైట్ల కంటే బై రోడ్డు వెళ్ళిపోతారు. అదే వైజాగ్ వాళ్ళు తొందరగా ఫ్లైట్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అదే సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఫ్లైట్కే ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇది సహజంగా జరిగేటటువంటి పరిణామం. ఇవాళ భారీ ఎత్తున పరుగులు పెట్టుకుంటూ వచ్చేసేటటువంటిది లేదు, అలాగని తగ్గుతున్నది లేదు. ఎంతవరకు వార్త నిజమో అంతవరకు రాస్తేనే బాగుంటుంది.